ఓటు హక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా సాంస్కృతిక బృందం సభ్యులు పాటలు మాటల రూపంలో ఓటర్లను చైతన్యపరిచారు. మెట్పల్లి, కోరుట్ల, ధర్మపురి, రాయకల్ పట్టణాలతో పాటు గ్రామాల్లోని ప్రధాన కూడళ్లలో ఓటర్లకు అవగాహన కల్పించారు. రాబోయే ఎన్నికల్లో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటేయాలని కోరారు. జిల్లా కలెక్టర్ గారి ఆదేశం ఏంటంటే ఓటు శాతం అంటే ఖచ్చితంగా ఓటు హక్కు వచ్చిన వాళ్ళందరూ కూడా యుక్త వయసు నుంచి పండు ముసలి దాకా మరి మనిషి బతికున్నాడంటే ఖచ్చితంగా ఓటు వేయాలి. ఓటు వేయకపోతే ఏమవుతుందంటే మరి మనకు ఓటు శాతం తగ్గి మరి మనం అనుకున్నటువంటి ఒక మంచి నాయకుడు మనకు రాడు అనే ఉద్దేశంలో ఓటు ఖచ్చితంగా వేయాలి. భారత రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కు ఇది. సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఇది మన బాధ్యత, మన హక్కు అని జిల్లా కలెక్టర్ గారు చెప్పడంతో ఈ కార్యక్రమం మేమందరం కూడా చేస్తున్నాం. 18 సంవత్సరాలు నిండిన యువకులు కంపల్సరీ ఓటు హక్కులో పాల్గొనాలని చెప్పి నేను అందరినీ ప్రోత్సహిస్తున్నాను. ఓటు చాలా విలువైనది. ఓటుతో 5 సంవత్సరాల వరకు ఉపయోగపడుతుంది కనుక ఓటు విలువ తెలుసుకొని మంచి నాయకుడిని ఎన్నుకొని మద్యపానానికి, డబ్బులకు, వ్యసనాలకు లొంగకుండా మనము యూత్తో మంచి నాయకుడిని ఎన్నుకోవాలని చెప్పి నా వంతు కృషిగా నేను అందరికీ ప్రోత్సహిస్తున్నాను. సో ఈరోజు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అన్నది నిర్వహించినటువంటి ఈ కళాకార బృందానికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. సో తప్పకుండా మీరు మీ యొక్క మాట ద్వారా, పాట ద్వారా అందించినటువంటి విషయాలను మేము గమనించి మా ఏరియా లోపల ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తులు ఓటు లోపల ఖచ్చితంగా పార్టిసిపేట్ చేసేటట్టు మేము తీసుకుంటామండి. ఖచ్చితంగా ప్రజల కొరకు నిర్వహించబడే ప్రభుత్వ వ్యవస్థని ప్రజాస్వామ్యం కాబట్టి మా ఏరియా లోపల అందరూ ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకొని మంచి నాయకుడిని, మద్యానికి, డబ్బులకు లొంగకుండా ఒక మంచి నాయకుడిని ఎన్నుకుంటామని ఈ కార్యక్రమం మాకు చాలా ఉపయోగపడిందని మీకు తెలియజేస్తున్నాం.